హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠమాసం, ప్రథమం, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కృష్ణపక్షం. ఈరోజు మనము జ్యేష్ఠ నక్షత్రంలో దేవేంద్రుడు జన్మించారు. దేవేంద్రుడు 100 అశ్వమేధ యాగాలను నిర్వహించారు. అలాగే రాక్షసులను సంహరించాడు. పంచభూతాలని కూడా తన అధీనంలోకి తీసుకున్నాడు. దేవేంద్రునికి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే దేవేంద్రుడిలాగా కూడా అవ్వవచ్చు. పూర్వంలో పర్వతాలు కదిలేవి. ఆ పర్వతాలు స్థిరంగా ఉంచేలాగా కూడా దేవేంద్రుడు చేశాడు. అలాగే దేవేంద్రుడికి చాలా రకాల రూపాలు కలిగినవాడు. తను మనిషి ఏ విధంగా ఉంటే ఆ మనిషి రూపాన్ని కూడా సంతరించుకోవచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే మంచి అభ్యసనం ద్వారా సిద్ధింపజేసుకొని ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటే వారు కూడా మంచిగా అవ్వచ్చు, ప్రజాపాలన చేయొచ్చు, ప్రయత్నంతో ఆ స్థాయికి వెళ్ళొచ్చు. ఇక మనకి పంచాంగంలో త్రిజ్యేష్ఠ, పంచజ్యేష్ఠ అని ఉంటాయి. ఎలా అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోవడం త్రిజ్యేష్ఠ అని చెప్పేసి అంటారు. ఇక పంచజ్యేష్ఠ అంటే జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేసుకోవడాన్ని పంచజ్యేష్ఠ అంటారు. ఈ రోజుల్లో చాలామంది ప్రచారం చేస్తున్నారు, జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక వివాహం చేసుకోవద్దు, అలాగే రెండో సంతానం వివాహం చేసుకోవద్దు అని చెప్పేసి. అలా ఏం లేదండి, చేసుకోవచ్చు. పెళ్లి చేయడం మన బాధ్యత, కానీ ఆ తర్వాత వాళ్ళు కలిసి ఉండేది అనేది వాళ్ళ ఇష్టాలను బట్టే ఆధారపడి ఉంటుంది. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా పూలు, మంగళద్రవ్యాలను అలంకరించుకుంటారు. పసుపు, కుంకుమ, పూలు తలలో పెట్టుకుంటారు. ఒకరి తలలో పెట్టుకున్న పూలు ఇంకొకరికి ఇవ్వకూడదు. అలాగే ఒకరు వాడిన పాదరక్షలను ఇంకొకరికి ఇవ్వకూడదు. ఎందుకంటే శత్రుత్వం అనేది వస్తుంది. మనలో ఉన్న చైతన్యం, పాజిటివ్ ఆరా అనేది మనతోనే ఉంటుంది. కానీ మనలోని చెడు ఏదైతే ఉందో అది వస్తువుల ద్వారా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరైతే ఒకరి తలలో పెట్టుకున్న పూలను ఇంకొకరికి ఇస్తారో, అదేవిధంగా ఒకరు వేసుకున్న చెప్పులను ఇంకొకరికి ఇస్తారో, దాని వలన నెగిటివిటీ అనేది వాళ్లకు వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది జ్యోతిష్య ప్రకారమే కాదండి, సైంటిఫిక్ వైజ్ఞానికంగా కూడా ఇలా ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకరి చెప్పులకు వారికి సంబంధించి వ్యాధులు, రోగాలు ఏమైనా ఉంటే స్వెట్ ద్వారా అవి ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మీ వస్తువులు ఇంకొకరికి మీరు ధరించినవి ఇవ్వకండి. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఎక్కడైతే టాయిలెట్స్, మరుగుదొడ్లు ఉండవలసిన ప్లేస్లో కాకుండా వేరే ప్రదేశాల్లో ఇంట్లో చోటు చేసుకున్నట్లయితే, కట్టినట్లయితే ఆ ఇంట్లో స్త్రీకి సంతాన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సంతాన సమస్యలు అనేవి వస్తాయి. అదేవిధంగా గర్భం అనేది స్త్రీకి నిలబడదు. దయచేసి టాయిలెట్స్ని మంచిగా వాస్తు చూసుకొని కట్టుకోండి. ఇక రేపు ఉదయాన్నే పాటించవలసిన పూజ. రేపు గురు పేచి యోగం ఉంది. కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశం జరుగుతుంది. అత్యద్భుత యోగం. రేపు ఆంజనేయ స్వామికి ఎవరైతే 5 ప్రదక్షిణలు చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది. అలా కాని వారు ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించి హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. ఇది ఈరోజు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.